నాది కుప్పం. ఈసారి ప్రతి సెకండ్ ప్రతి ఇంచుకి ఎంపీటీసీ డెప్యూటీసీ స్కూల్లో ఎట్లా ఎలక్షన్లో ఓడించినామో ఈసారి కనీసం 100 సీట్లన్నా చంద్రబాబు నాయుడిని ఓడిస్తాం. నేను చందీలన్న ఫ్రెండ్ కుప్పం. నా పేరు శివాజీ. ఎగ్మూరు ఎంతమంది వచ్చినా సరే కుప్పంలో ఓడిచ్చే తీరుతాం. వాళ్ళు 1,00,000 మెజార్టీ అంటా ఉన్నారు. 1,00,000 మెజార్టీ కాదు, ఏమి చేసుకునే కూడా కాదు. నా మీద ఆల్రెడీ మన దీంతోనే 10 కేసులు పెట్టించినారు. పోలీసు మబ్బి పెట్టించినారు. నేను దానికంతా జగుతూ ఉండేది. నిజాయితీగా నేరుగా పోతా ఉన్నాను. ప్రతి విషయానికి అంతే. నీళ్ళు ఇవ్వలేదు అంటా ఉన్నారు. ఎక్కడ నీళ్ళు ఇవ్వలేదు? కుప్పంకి అన్ని కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి పని చేస్తే రైతులకి ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు అంటారు? నీళ్ళు ఇవ్వలేని వాళ్ళు నన్ను అడగమను, నేను చూపిస్తాను. మా రెస్కో చైర్మన్ చంద్రలను చూపిస్తాడు. మొత్తం సక్రంగా జరిగింది కుప్పం నాది. మళ్ళీ గ్రానైట్ ఇన్లీగల్ అది ఇది అంటా ఉన్నారు. మొత్తం తెలుగుదేశంలో దొబ్బుకొని తిన్నారు గ్రానైట్. ప్రతి అడుగడికి ప్రతి గ్రానైట్ ఫ్యాక్టరీలోనూ ఇన్లీగల్, ప్రతి దీనికినో పోతాడు. చంద్రబాబు ఫీల్డ్లోనే పోతాడు ఇన్లీగల్ గ్రానైట్ వ్యాపారంలో. నన్ను దెబ్బ కొట్టారు. నాది 3 లారీలు ఉంది. ఏపీటీ ట్రాన్స్పోర్ట్ నేను. నన్ను మొత్తం దెబ్బ కొట్టింది వాళ్ళే, టీడీపీ వాళ్ళు మాత్రము ఒక పర్మిట్ పెట్టుకొని 10 లోడ్లు తోలుతారు. నేను ఒక పర్మిట్ పెట్టుకొని 1 లోడ్ కూడా నన్ను తరిమిలో కూడా చేసి నన్ను ఊరు సన్యాసం చేసింది తెలుగుదేశం నాయకులు. ఏమన్నా పోయి అడిగితే మా ఆఫీస్కి రా, మా దీనికి రా అట్లా అని చెప్తారు. ఆఫీస్కి పోతే వాళ్ళు కళ్ళుగా కప్పుకుంటే ఏమైనా చేస్తారు. ఇంతవరకు చంద్రబాబు ఫీల్డ్లో కానీ దేంట్లో నాకు ఒక బాత్రూమ్ కానీ, ఒక ఇల్లు కానీ, ఒక పథకం కానీ ఏదైనా వచ్చిందే ఆడే నేను ఆత్మహత్య చేసుకుంటా. నాకు ఇచ్చినారని చెప్తే ఇచ్చిన వాళ్ళు వాడు ఆత్మహత్య చేసుకుంటాడా? నా ఛాలెంజ్కి స్వీకరించమను. ఇది నెక్స్ట్ జగన్కి మంచిదే చేస్తాడు. మా అమ్మకి పింఛన్ వస్తుంది, నా కూతురికి అమ్మఒడి వస్తుంది. ఈ పాప ఈసారి డిగ్రీ పెద్ద పాప, ఆ పాపకి ఈసారి వస్తుంది. మా భార్యకి టైలర్ మిషన్ డబ్బులు వస్తుంది మా ఇంటి దగ్గర. నాకు ఇల్లు ఇది కూడా ఇచ్చినాడు మా భార్య పేరు మీద. నేను డ్రైవర్ అశోక్ లైలాండ్లో. నేను ప్రతి ఊరు తిరుగుతా ఉన్నా, ప్రతి వాసి చేస్తా ఉన్నా. ఈసారి 175 అంటారు. ఒక్కటి ఎనుక ముందైనా ఈసారి నెక్స్ట్ జగన్ సారే. ఇది ఖచ్చితం. నీళ్ళు ఇవ్వలేదన్నారు కదా, వాళ్ళకి అందరికీ అదే చెప్తాను. ఊరికే వాళ్ళు ఇచ్చిన ఫుల్ బాటిల్ తాగి ఖాళీగా ఉండేదంతా పనుకొని పోసి ఇచ్చింది కాదు. బాగా అర్థం చేసుకో. ఆ నీళ్ళలో పనుకొని ముక్కు మూసుకుంటే చనిపోయింటారు వాళ్ళు. ఊరికి అబద్ధాలు చెప్తాను. సుల్లి మాట చెప్పమాట. మాది కేజీఎఫ్కి అటు తమిళనాడుకి సెంటర్ పాయింట్ అనమాట. మొత్తం స్మగ్లింగ్ గ్రానైట్ కుప్పంలో టీడీపీ నాయకులే చేస్తా ఉన్నారు. గ్రానైట్ ఎక్కడికి రమ్మన్నా, కోర్టుకు రమ్మన్నా, సుప్రీంకోర్టు కాదు ఢిల్లీ వరకు వెళ్ళిపోతా. అదే చంద్రబాబు నాయుడు దమ్ము ధైర్యం ఉంటే ఒకడే ఛాలెంజ్ చేసి గెలిమను. అదే పవన్ కళ్యాణ్కి పౌరుషం అనేది ఉంటే తనిగా పోటీ చేయమను. బీజేపీ ఇటు పెట్టుకోండి అటు పెట్టుకోండి. ఈసారి బీజేపీకి ఎవరు చూపిస్తారో, ఎవరు ఎంపీలు ఇస్తారో ఆయనకి నరేంద్ర మోడీకి తెలుసు, మన జగన్ సార్కి తెలుసు. వాళ్ళకి తెలియదు. అందితే కాళ్ళు లేకపోతే జుట్టు. మా ప్రభుత్వం చూస్తూనే ఉన్నాం, మా తెలుగుదేశం ప్రభుత్వం. సరేనా? పసుపు జెండాలు పెట్టుకొని వాళ్ళకి మోషన్ వాళ్ళకే కండువాలు వేసుకొని ఉండేది.